మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మామహల్లులపై సీఎం రేవంత్ రెడ్డి తన పవర్ను చూపించబోతున్నారా? తొడగట్టి సవాలు విసిరిన నేతకు తొడపాసం పెట్టినంత పనిచేస్తున్నారా? ఏం చేశారు అంటూ ప్రశ్నించిన నేతకు తన పనితనం ఏమిటో రుచి చూపిస్తున్నారా? ఇలా కాంగ్రెస్ సంస్కృతి ఒకరిని మోసం చేయడం. ఆ ఇద్దరు టార్గెట్ గానే కూల్చివేతలు కొనసాగుతున్నాయా? మల్లారెడ్డి మంత్రం వేసిన కూల్చివేతల కథ ఆగడం లేదా? సంధికి రాయభారం చేసిన కోట్ల రూపాయల సయోధ్యను కుదుర్చుకోలేకపోతున్నాయా? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కబ్జా భాగోతం ఇప్పుడెందుకు తెర మీదికి వచ్చింది? ఆనాటి ప్రభుత్వమే మామహల్లులకు తోడు నిలిచిందా? 90 రోజులకే కొత్త ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి ప్రస్తుత పరిణామాలు చుక్కలు చూపించినంత పనిచేస్తున్నాయా? మామా అల్లుల కబ్జా కథ అసలు నిజమేనా? అధికారులు ఇన్నాళ్లకు తేల్చిందేమిటి? సంఘీభావం తప్ప పార్టీ ఇప్పుడు వారిని కాపాడలేకపోతుందా? ప్రస్తుత పరిణామాలతో మామా అల్లులిక పార్టీ నుంచి జంపేనా? పార్టీలోనే కొనసాగుతారా? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎదిరించే సాహసం చేస్తారా? వాచ్ ఫోకస్. మామా అల్లులపై రేవంత్ పవర్ నేటి ప్రత్యేక కథనంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు ఓ మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డికి ప్రభుత్వం పోయిన వెంటనే కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరగా ఇప్పుడు ఆ తొడగొట్టిన నేతకు తొడపాసం పెట్టినట్లుగా పరిస్థితి మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ మల్లారెడ్డికి దినదిన గండం అన్నట్లుగానే పరిస్థితి మారగా వాటి నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నించిన ఆయన మాత్రం బయటపడడం లేదు. మొన్న మల్లారెడ్డి తన కాలేజీ మార్గంలో నిర్మించుకున్న రోడ్డు అక్రమం అంటూ తొలగించిన అధికారులు తర్వాత మల్లారెడ్డి గార్డెన్ కి నోటీసులు ఇచ్చారు. వరుస పరిణామాలతో బెంబెలెత్తినపోయిన మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగగా తనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని, ఎంపీ సీటు తన కుమారుకి భద్రారెడ్డికి ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు బీజేపీ ప్రభుత్వం నోరు చెప్పిందనో లేక మరేమి కండిషన్ పెట్టిందో గానీ ప్రస్తుతం ఆ టాపిక్ ఓవర్ అన్నట్లుగా పరిస్థితి మారగా ఈటలకు సీటు కేటాయింపు జరగడంతో ఇక ఆ సీటుపై ఆశలతో పాటు పార్టీ మారడంపై ఆలోచన కూడా మార్చుకున్నట్లు పరిస్థితి మారింది. కానీ ప్రస్తుత పరిస్థితులు మల్లారెడ్డి ఆస్తుల చిట్టా రోజువారీగా దర్యాప్తు జరుగుతుంటే ఇక ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతా రేవంత్ రెడ్డి ఇష్టమంటూ పార్టీ కూడా సూచనలు అందించినట్లుగా వినికిడి. కాగా ఇప్పుడు కాంగ్రెస్ గూటి వైపు వెళ్లిపోతారంటూ అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక సుమారు 90 రోజుల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డికి వరుస సంఘటనలు కాస్త ఆయన భయపడుతున్నట్లుగానే ఉంది పరిస్థితి. నాడు ఎన్నికల సమయంలో రేవంత్ ఎంపీగా ఏం చేశారంటూ ప్రతిచోట ప్రశ్నలు విసిరిన మర్రి రాజశేఖర రెడ్డి తన పనితనం ఇలా ఉంటుందంటూ నిరూపించుకున్నట్లుగా నేడు కూల్చివేతలు సాగగా నిన్న డీసీతో గొడవ పెట్టుకుంటే ఆ గొడవ కాస్త ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యే వరకు వెళ్ళగా ఇప్పుడు ఏకంగా అందుకు రిప్లైగా కాలేజీలో కూల్చివేతలు కూడా జరిగిపోయినట్లుగా మారింది పరిస్థితి. ఎల్ఆర్ఎస్ విషయంలో పార్టీ ఇచ్చిన పిలుపుతో నిన్న అల్వాల్లో డీసీ శ్రీనివాసరెడ్డి తీరుపై మర్రి రాజశేఖర రెడ్డి మండిపడగా చివరికి అధికార విధులకు ఆటంకం కలిగించారంటూ అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఎమ్మెల్యేపై కేసు పెడతారంటూ ఆలోచించే లోపే తెల్లారసరికి ఆయన దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ చుట్టూ రెవెన్యూ అధికారులు మోహరించారు. తేరుకొని ఏంటి అని ప్రశ్నించే లోపు చెరువు భూములు ఆక్రమించారంటూ కూల్చివేతలు సైతం చేపట్టగా భవనం సముదాయం ఒక్కసారిగా జేసీబీల సహాయంతో కూల్చివేశారు. దీంతో విద్యార్థులు అడ్డుతలగగా కబ్జా చేసిన భూముల్లో ఉన్న కట్టడాలను తొలగించడం తమ బాధ్యత అని అనవసరంగా అడ్డు రావద్దంటూ వారిని హెచ్చరించి కూల్చివేతలు చేపట్టగా కూల్చివేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి రాజశేఖర రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే వివేక్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సెమ్మిపూడిరాజు చేరుకుని ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కూల్చివేతలు మాత్రం ఆగకపోవడంతో ఇక చేసేదేమీ లేక మర్రి రాజశేఖర రెడ్డికి సంఘీభావం ప్రకటించి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మామహల్లులను టార్గెట్ చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తీరుండగా గతనాడు ప్రభుత్వంలో ఉండి వారు చేసిన సవాళ్లకు ప్రతిపక్షకు సమాధానం ఇస్తున్నట్లుగా ఆయన పనితనం ఉండగా వరుస కూల్చివేలతో ఎటు తేల్చుకోలేని స్థితిలో మామహల్లులు సతమతం అవుతుండగా మామ మల్లారెడ్డి మాత్రం ఇందుకొకటే పరిష్కారం అంటూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుండగా కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చిన ఇద్దరితో పార్టీకి మరింత బలం పెరిగినా అవి అన్ని కూడా రివెంజ్ తీర్చుకున్న తర్వాతే అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితనం ఉండడం విశేషం. మరి మామహల్లులు ఇప్పుడు పార్టీ మారుతారా, ఇక చేసేదేమీ లేక గులాబీ గూటిలోనే సర్దుకుంటారా అన్నది ఇక మరిన్ని రోజుల్లో తేలిపోనుంది. కోట్లు పెట్టారు, కోరుకున్నది అందుతుంది అనుకున్నారు.
ఆటల పోటీలు పెట్టారు. మేమనుకున్నది జరుగుతుంది అనుకున్నారు. దైవ కార్యక్రమాలు చేశారు. దేవుడు కరుణిస్తారని భావించారు. అక్షింతలు పంచి ఆశీర్వచనాలు అందుకొని ఇక తమకు ఎదురులేదనుకుంటే సినంత రివర్స్ అయింది. ఆయనే మాకు ఆదర్శం అంటూ పరుగులు తీస్తే ఇప్పుడు మరొక నాయకుడి ఎంట్రీతో ఎటు పాలుపోలేక ఇక వెనగడు వేసి సైలెంట్ గా మారిపోయారు. ఏంటి ఇంతటి గ్రౌండ్ వర్క్ చేసింది ఎవరు? సీట్ ఎందుకు దక్కలేదు? మరి ఇప్పుడు కలిసి పనిచేస్తారా అనుకుంటున్నారా? అయ్యో పాపం మల్క. వీటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మల్కాజ్గిరి పార్లమెంట్ పై కాషాయంలో ఉన్నంత కాంపిటీషన్ ఇప్పుడు ఏ పార్టీలో కనిపించదు. కాషాయ పార్టీ సీటు కోసం నేతలంతా పోటీపడి తమ గాడ్ ఫాదర్లను నమ్ముకొని ఇక సీటు మాదే అన్న ధీమాలో ఉంటే ఆలోచన వచ్చిన వెంటనే ఆ సీటుపై కన్నేసి అందుకుపోయారు ఈటెల రాజేందర్. ప్రస్తుతం సీటు కేటాయింపు జరగడంతో ఆశావహ నేతలంతా సైలెంట్ గా మారగా అందరికంటే ఎక్కువ బాధపడుతున్న నేత ఆయనే అన్నట్టుగా మారింది పరిస్థితి. అసలే విద్యా సంస్థల అధిపతి, ఎప్పుడు బిజీ ల్యాక్ తప్ప బయట ప్రపంచంలో అంతగా సంబంధాలు పెట్టుకుని ఆయన ఇక సీటు ఇస్తారన్న సమాచారంతో ప్రజానికంలోకి అడుగు పెట్టేశారు. విద్యా సంస్థల పేరుతో గుర్తింపు ఎలానో ఉంది, దానికి కాస్త మసాలా దట్టించి సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు చేస్తే ఇక సీటు తనకే వస్తుందన్న ధీమా ఆయనకు రాగా ఆయన సన్నిహిత నేతలు పార్టీ పెద్దల ఆలోచనతో వారికి తన పేరు తెలిసేలా, తన బలం బలగం ఏంటో తెలియజెప్పేలా పలు కార్యక్రమాలతో కథం తొక్కారు. కారు దిగని ఆయన ఏసీ వదిలి బయటికి ఆయన ఏకంగా అన్ని వదులుకొని ప్రజల కోసం అంటూ పరుగులు తీశారు. ఇక ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆయనే పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమరయ్య. సీతారాముల కళ్యాణంతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో తెర మీదకు వచ్చిన ఆయన బీజేపీ పెద్దలను కలిసి ఈసారి తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఇక వారి వద్ద మంచి పేరును సంపాదించుకునేందుకు ఎన్నో అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడేగా ఇక పార్టీలో గుర్తింపు కోసం ఆధ్యాత్మిక చిత్రమైన హనుమాన్ సినిమా టికెట్లతో మొదలుకొని పార్టీ కార్యక్రమాల వరకు అన్నింటా కలియతిరిగారు. సొంతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గాల వారీగా తన గుర్తింపును బదిలీ చేసుకునేందుకు కష్టపడగా పార్టీ పిలుపునిచ్చిందని చీపురు పట్టి ఆలయాలను శుభ్రపరచడంతో పాటు గుర్తింపు రావాలని క్రికెట్ పోటీలను సైతం నిర్వహించి లక్షల రూపాయల ప్రైజ్ మనీగా అందించారు. అయోధ్య రామమందిర అక్షింతలంటూ పంపకాలు చేయడంతో పాటు అన్ని కార్యక్రమాల్లో తనకంటూ ముందుకు సాగారు. ఇక చివరికి మడ్ఫోర్ట్ ప్రాంతంలో బస్తీవాసులతో ఇంటాక్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఇక పిడుగు లాంటి వార్త చేరగానే ఇక అన్నిటికీ ప్రస్తుతం స్వస్తి పలికి రెస్ట్ లోనే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. నూతనంగా ప్రారంభించిన ఆయన పార్టీ కార్యాలయం ప్రస్తుతం మూగపోగా ఆయన మాత్రం సీటు కేటాయింపు జరగడంతో ప్రస్తుతానికి రెస్ట్ లోకి వెళ్ళిపోయినట్లుగా ఉంది పరిస్థితి. సీటు ఎవరికి ఊరికే రాదు. సీటు రావాలంటే ప్రజల్లో గుర్తింపుతో పాటు అన్నింటా పేరు కావాలా. ఇది వాస్తవమే అయినా మల్క కొమరయ్య విషయంలో మాత్రం అది కాస్త లేట్ అయినట్టుగా తెలుస్తుండగా అదే ఆలోచన ఎన్నికల ముందు కాకుండా అంతకు ముందు నుంచే సేవలు అందిస్తే కనీసం పేరన్న దక్కే అవకాశం ఉండేది ఉండగా ఇప్పుడు మాత్రం అన్నింటా అనుకున్నది ఒకటయ్యింది మరొకటి అన్నట్టుగా మారడం విశేషం. ఏళ్ల నాటి కళ నెరవేరింది. అధికాల ఆరాటం ఫలించింది. గుడ్ జాబ్ అంటూ ఉన్నతాధికాల ప్రశంసలు అందుకునేలా వారి ప్రయత్నాలు ఫలించగా రిటైర్మెంట్ సమయానికి శిలాఫలకంపై వారు చేసిన అభివృద్ధి కార్యక్రమం పేరుతో సహా నిలిచిపోయింది. 2 ఏళ్లలో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి బ్రిగేడియర్ తన మాటను నిలబెట్టుకోగా మహిళా దినోత్సవం నాడు మహిళల కోసం సరికొత్త బహుమతిని అందించి వారి అభినందనలు అందుకోగా ఏళ్ల నాటి నుంచి ఎదురు చూసిన కాలనీవాసులకు ప్రశంసతో కూడిన పార్కును అందించి వారి అభినందనలు సైతం అందుకున్నారు. కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధికి బోర్డు అధికారగణం శ్రీకారం చుట్టగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా సేవలను విస్తృతం చేసి కంటోన్మెంట్ ప్రజానికానికి చేరువయ్యారు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం. Proud to inform the Honorable Minister that on the Women's Day of 2022 we laid the foundation stone for construction of this building, and after on the eve of working on the eve of Women's Day of 2024 we inaugurate this working women's hostel. గత 2 ఏళ్ల క్రితం మహిళా దినోత్సవం నాడు భూమి పూజతో మొదలైన నిర్మాణం సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందే అందించి మహిళా వనరుల అభినందనలు అందుకున్నారు. మార్చి 8వ తేదీన మడ్ఫోర్ట్ వద్ద గల ఖాళీ స్థలంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. బోర్డు అధ్యక్షుడు సోమశంకర్ అధ్యక్షతన ఆనాటి సీఈఓ అజిత్ రెడ్డి సారథ్యంలో బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు ప్రారంభం కాగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తో పాటు బోర్డు నిధులతో పనులు సాగాయి. అజిత్ రెడ్డి అనంతరం సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మధుకర్ నాయక్ అధ్యక్షుడు సోమశంకర్ ఆదేశాలతో త్వరితగతిన పనులు పూర్తి చేసి కార్యాచరణతో ముందుకు సాగగా పలువురు ఇంజనీర్లు కూడా తమ రిటైర్మెంట్ సమయానికి పనులు పూర్తి జరిగినా తమ పేరును శిలాఫలకంలో చూసుకోవాలన్న ప్రయత్నం ఫలించింది. ఉమెన్స్ డేను పురస్కరించుకుని నేడు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించారు. కార్యక్రమానికి అతిథులుగా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రాకేష్,
మనోజ, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, సిఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, జాయింట్ సిఓ ఆకాష్ కుమార్ శర్మ, డిఓ రోహిత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. హాస్టల్లో ఉన్న వసతులను పరిశీలించడంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంతటి ఆలోచనతో హాస్టల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించామని, మహిళా దినోత్సవం నాటికి హాస్టల్ అందుబాటులోకి రావడం చాలా ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి తెలియజేశారు. అంతర్జాతీయ దినోత్సవం నుంచి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మహిళలకు అంకితం చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ నుంచి ఇందుకోసం నిధులు కేటాయించడం జరిగిందని, మరిన్ని నిధులను బోర్డు ద్వారా కేటాయించి పూర్తి చేయడం జరిగిందని సిఓ మధుకర్ నాయక్ తెలియజేశారు. ఎకనామికలీ అవైలబుల్ ఫెసిలిటీని క్రియేట్ చేయడానికి కొరకు కంటోన్మెంట్ బోర్డు ప్రయాసాన్ని ఈ రోజు నిజంగా చూడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. గత 2 ఏళ్ల క్రితం మహిళా దినోత్సవం నాడు ప్రాజెక్టును ప్రారంభించడం జరిగిందని, 2 ఏళ్లలో హాస్టల్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బ్రిగేడియర్ సోమశంకర్ తెలియజేయగా, కార్యక్రమం అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. And this facility will be a star in the Cantonment Board activities and the history of Sikarabad Cantonment. Thank you. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కాలనీ వాసుల కల నెరవేరిన సమయం. కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ గుడ్ జాబ్ అంటూ ఉద్యోగులకు అభినందనలు. సంపన్నుల కాలనీకి కార్పొరేట్ స్థాయిలో పార్కు అందుబాటులోకి తెచ్చారు. ఖేలో ఇండియా స్ఫూర్తిగా క్రీడాకారులను తీర్చిదిద్దేలా శిక్షణ, పార్కు స్థలాన్ని పరీక్షించి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వారికి సన్మానాలతో మహేంద్ర హిల్స్ ధనలక్ష్మి కాలనీలో కంటోన్మెంట్ ఉద్యాన్ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభోత్సవ విశేషాలను ఓసారి చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మహేంద్ర హిల్స్, ధనలక్ష్మి కాలనీ, బాలంరాయ్ సొసైటీ, త్రిమూర్తి కాలనీ సరిహద్దుల్లో సుమారు 4000 గజాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో కంటోన్మెంట్ ఉద్యాన పార్కును అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ సోమశంకర్, సిఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, డిప్యూటీ సిఓ అక్షయ్ కుమార్ శర్మలు గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు ఎకరం స్థలంలో పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వంపు ప్రాంతంలో ఉన్న స్థలాన్ని మాంతంగా చేసి పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్, ప్రశాంతతకు మారుపేరుగా ఉండేలా బుద్ధుని విగ్రహం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వేదిక, ఖేలో ఇండియా శిక్షణ అందించేలా క్రీడాకారులకు ప్రత్యేకంగా మైదానం, ఇలా అనేక ప్రత్యేకలతో పార్కును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. స్థానికంగా పలు విభాగాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఉన్నత వర్గాల ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటుంటారు. అందరికీ అందుబాటులో ఉండేలా కంటోన్మెంట్ బోర్డు అధికారులు పార్కును ప్రత్యేకంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పార్క్ డెవలప్మెంట్ కొరకు కంటోన్మెంట్ ఇంజనీర్ ఉమాశంకర్, గోపాలకృష్ణదాస్, హార్టికల్చర్ విభాగం అధికారి మహేందర్, ఎస్డబ్ల్యూడబ్ల్యూ విభాగం రాజ్ కుమార్ అధికారులతో పాటు పలువురు ఎంతగానో కృషి చేశారు. ప్రారంభోత్సవ అతిథులతో పాటు కంటోన్మెంట్ బోర్డు విభాగ అధికారులకు సైతం శిలాఫలకంలో స్థానం లభించింది. పార్కు స్థలాన్ని పరిరక్షించేందుకు కృషి చేసిన భాస్కరరావుతో పాటు పలువురిని బోర్డు అధికారులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణలు సన్మానించారు. బేసిక్లీ ఏంటంటే ఇది ఒక ఎఫర్ట్ ఫర్ కంటోన్మెంట్ టు కీప్ ది హెల్త్ ఆఫ్ ద కంటోన్మెంట్ రెసిడెంట్స్ని మంచిగా హెల్తీగా ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళని ఇంటి నుండి బయటకు రావడానికి ఒక రీజన్ ఆఫ్ ఇది. అదేవిధంగా పిల్లలకు కూడా అదొక రీజన్ టు కమ్ అవుట్ సైడ్ లాగా ఉంటుందని. సో విత్ దిస్ వీ హోప్ ఎంటైర్ మహీంద్రా హిల్స్ ఆర్ కంటోన్మెంట్ ప్రజలు ఈ పార్క్ని యూజ్ చేసి we make it a good utility and facility for the residents. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్కులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు చేసిన విన్యాసాలను చూసి అభినందనలు తెలిపారు. ముగ్గురు సీఓల శ్రమ ఫలితంతో పార్కు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా పార్కు అభివృద్ధి కొరకు భారీ వ్యయాన్ని కేటాయిస్తూ వచ్చారు. ఎట్టకేలకు పనులు పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడంతో కంటోన్మెంట్ బ్రిగేడియర్ సోమశంకర్, బోర్డు సీఓ మధుకర్ నాయకులు ఉద్యోగులను గుడ్ జాబ్ అంటూ ప్రశంసించారు. అధికారుల ప్రశంసలతో బోర్డు ఉద్యోగులు సైతం ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. అన్ని మౌలిక వసతులతో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారుల సేవలను మహేంద్ర హిల్స్ వాసులు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. కంటోన్మెంట్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి ఉమెన్స్ హాస్టల్ కాగా 2 ఏళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు బ్రిగేడియర్ తో పాటు సీఈఓ ఎంతో కృషి చేయగా వారి పనితనానికి నిదర్శనంగా పార్క్ ఏర్పాటుతో పాటు హాస్టల్ నిర్మాణం ఉండగా నేటి నెలతో రిటైర్మెంట్ అందుకోనున్న బాలకృష్ణ, గోపాలకృష్ణ దాసులను తమ కంటోన్మెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమంలో శిలాఫలకం రూపంలో వారి పేర్లను బదిలీ చేసుకోగా అభివృద్ధి పథంతో మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు కంటోన్మెంట్ ప్రజానిక.
కేంద్రాన్ని ఒప్పించి దూరదృష్టితో ఆలోచించే 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడం జరిగిందని, గత ప్రభుత్వంలో పబ్బులు గంజాయి డ్రగ్స్ ను తీసుకొచ్చి అపఖ్యాతిని తెచ్చిపెట్టారని ట్విట్టర్లో కేటీఆర్ ఆయనకి ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెట్టడం సరికాదంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ రామగుండం జాతీయ రహదారిలో పేరెంట్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ కు ఆల్వాల్ ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలతో పాటు మంత్రులు నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ లో ధర్నా చేయాలని, అందుకు తమ సహకారం కూడా అందిస్తామంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పెద్దలను ఒప్పించి కంటోన్మెంట్ భూములను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అభివృద్ధి ఇంకా పరుగులు తీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఇవాళ 40 సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతోని 18.5 కిలోమీటర్లు 6 లేన్ రోడ్డు ఈ రోజు మనం ప్రారంభించుకున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకట్టుకునేలా ఆ నాయకుడు రోడ్డు మార్గాన్ని రంగురంగుల బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. జేబీఎస్ బస్టాండ్ నుంచి అల్వాల్ వరకు ఏ స్తంభం చూసినా, ప్రధాన కూడలు చూసినా ఫ్లెక్సీలు, పోస్టర్లతో నింపేశారు. అల్వాల్లో హైదరాబాద్ రామగుండం రాజు రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ భూమి పూజను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. రేవంత్ రెడ్డి పర్యటనలో దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, అరవిందులు రాజు రహదారిపై జేబీఎస్ నుండి అల్వాల్ వరకు రోడ్డు మార్గంలో 100 కొద్ది ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో డివైడర్ల మధ్యలో ఉన్న విద్యుత్ ప్రతిస్తంభాన్ని నరసింహన్ కన్నన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున పోస్టర్లతో పాటు ఫ్లెక్సీలను నరసింహన్ కన్నన్, అరవిందులు ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ను నరసింహన్ కన్నన్ ఆశించారు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి కొరకు నరసింహన్ కన్నన్ ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి దృష్టిని ఆకట్టుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ సీటును ఆశించి భంగపడిన పల్లవి గ్రూప్స్ అధినేత మల్క కొమరయ్య పంతం వేడారు. సీటును ఆశించి పలు కార్యక్రమాలతో దూసుకుపోయిన మల్క కొమరయ్యకు నిరాశ మిగిలింది. దీంతో గత 3 రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గురువారం మహేంద్ర హిల్స్ ధనలక్ష్మి కాలనీలో నిర్వహించిన పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్క కొమరయ్య ప్రత్యక్షమయ్యారు. పార్క్ అభివృద్ధిలో మల్క కొమరయ్య పాత్ర ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్క కొమరయ్యకు ప్రాధాన్యత ఇస్తూ కొబ్బరికాయలు కొట్టించారు. కొద్దిసేపు మల్క కొమరయ్యతో కిషన్ రెడ్డి ముచ్చటించడంతో మల్క కొమరయ్య ముఖంలో నవ్వుకల కనిపించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులతో పాటు బోర్డు ఉన్నతాధికారులతో నవ్వుతూ అందరినీ పలకరిస్తూ మల్క కొమరయ్య కనిపించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఫోటోగ్రాఫర్ గా మారారు. తనను అవమానించే నాయకుల కొరకు ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటోన్మెంట్ పర్యటన విజయవంతం చేసేలా బీజేపీ నాయకులను, కార్యకర్తలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామకృష్ణ ఆహ్వానించారు. దీంతో వార్డుల వారీగా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బీజేపీ వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఫోటోలు దిగేందుకు ఎదురు చూశారు. దీంతో రామకృష్ణ వారిని కిషన్ రెడ్డి పక్కన నిలబెట్టి తానే స్వయంగా తన సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసి సంతోషపడ్డారు. మొత్తానికి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నమ్ముకున్న కార్యకర్తల కొరకు ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారంటూ పలువురు చమత్కరిస్తున్నారు. మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, ఆనంద్ పంతులు, శ్రీవత్సవ యుగంధర్లు స్వామివారి కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. అసలే వేసవికాలం, చలి చాలానే నీళ్లు 4 రోజులకు ఒకసారి వచ్చే మంచినీరు సరఫరా. దీనికి తోడు బోరు మరమ్మతులకు రావడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. 2 నెలలుగా బోర్డు అధికారులకు సమస్యను చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. మంచినీరు సరిపోక బోరు నీరు రాకపోవడంతో నీటి కోసం 5వ వార్డు గాంధీనగర్కు చెందిన పలు బస్తీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది స్పందించి బోరుకు మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా మహాత్మా గాంధీనగర్లో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న నీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరో బస్తీలో కలుషిత నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. దీంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ దృష్టికి
బోరు మరమ్మతులు, కలుషిత నీటి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. బోర్డు అధికారులు సైతం స్పందించి బోరుకు మరమ్మతులు నిర్వహించాలని సతీష్ కుమార్ గుప్తా బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య తలెత్తకుండా చూడాలని సతీష్ కుమార్ గుప్తా కోరుతున్నారు. హమారా పరివార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ మహిళల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. మాతరం మాతరం వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హెచ్జీ సభ్యులతో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి వర్చువల్ మీట్ ను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. మహిళలు స్వయంగా సహాయక బృందాలు ప్రతి అంశంలో ముందుండాలని సూచించారు. మహిళలను ప్రోత్సహించేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడంతో పాటు స్వయం ఉపాధి మార్గాలను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా తన ప్రసంగంలో ఆకట్టుకున్నారు. హమారా పరివార్ మోదీ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణ, కొబ్బరికాయ కొట్టాలంటే రామకృష్ణ, రిబన్ కట్ చేయాలంటే రామకృష్ణ, కార్యక్రమం చేయాలంటే రామకృష్ణ, చివరికి ఎవరి పేర్లు ప్రస్తావించాలో కూడా చెప్పేది రామకృష్ణ. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యుల నోట వెలువడిన నేటి మాట రామకృష్ణ కాగా అడుగుకు ముందుకు రామకృష్ణ, అడుగుకు వెనక రామకృష్ణ అంటూ పలుకుతుండటంతో ఇక కాసయ నేతలంతా ఇది రామకృష్ణ పరితరం అంటూ మురిసిపోయారు. కంటోన్మెంట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నారనగానే తమ ఇలాకకు వస్తున్న మంత్రివర్యులను తన సత్తా ఏంటో చూపించేందుకు రామకృష్ణ చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. అసలే నామినేటెడ్ సభ్యుడు, దానికి తోడు బోర్డు పాలక వర్గంలో మెంబర్, ఇంకా రాష్ట్ర పార్టీలో కార్యవర్గ సభ్యుడు, ఇన్ని క్వాలిఫికేషన్ అందడంతో ముఖ్య పాత్ర వహించేది రాష్ట్ర అధ్యక్షుడు కాగా ఇక ఆయన రాక సందర్భంగా తన స్వామి భక్తిని చాటుకునేలా ఏర్పాటు చేశారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. జేబీఎస్ నుంచి మట్ఫోర్ట్ వరకు, మారేడుపల్లి నుంచి మహేంద్ర హిల్స్ వరకు ఎక్కడ చూసినా ఎవరికి అవకాశం ఇవ్వకుండా కేవలం తన బ్యానర్లతో కిషన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేయగా ఎక్కడ చూసినా దారి పొడవునా నేడు అవే బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇక వాటన్నిటితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అతిథిగా వస్తున్న కార్యక్రమానికి బీజేపీ శ్రేణులను భారీగా ఆహ్వానించడంతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిండుగా మార్చేశారు. ఇదంతా గమనించిన కిషన్ రెడ్డి ఇక ప్రతి విషయంలో రామకృష్ణ పేరునే తలవగా కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి మొదలుకొని పూజ పూర్తయి రిబ్బన్ కట్ చేసే వరకు, సభా ప్రాంగణంలో స్పీచ్ ఇవ్వడం నుంచి మొదలుకొని ఇక బయలుదేరి వెళ్లిపోయే వరకు ఆయన పేరు తలుస్తూ వెంట వేసుకుని తీసుకెళ్లగా ఇక రామకృష్ణకు ఇంపార్టెన్స్ చూసి మిగతా నేతలు కాస్త రుసరుసలాడినా ఆయన పనితనానికి తగ్గ ప్రోత్సాహం అందిందిలే అంటూ నెట్టూర్చారు. కంటోన్మెంట్ బోర్డు పాలనలో రామకృష్ణ కూడా ఒక పాత్రధారుడే కాగా నేడు ఆయన ఇలాకలో అడుగుపెట్టిన నేతకు తన పనితనం ఏమిటో తెలియజెప్పేలా కార్యక్రమంలో అన్నింటా తానే రామకృష్ణ నడిపించేగా ఇక ఏర్పాటు చేసిన బ్యానర్లో మాత్రం కంటోన్మెంట్ నేతలు ఒక్కరు కూడా లేకపోవడంతో కొందరు నేతలు రుసరుసలాడుతుండడం విశేషం. మహిళల గొప్పతనాన్ని చాటు చెప్తూ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటల మధ్య వేడుకలు జరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఉండాలని ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి సూచించారు. విద్యతోనే అన్ని సాధ్యమవుతాయని, ఉన్నత విద్య మనిషి జీవితాన్ని మారుస్తుందని ఆయన అన్నారు. నేటి కాలంలో మహిళలు పోటీ పడుతూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారని, ప్రతి ఒక్క మహిళ తోటి మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, భాస్కర్ పాండే తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి డైమండ్ పాయింట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మైదానంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శనాన్ని ఏర్పాటు చేశారు. శివరాత్రిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దీనిలో భాగంగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న పాండు యాదవ్ దంపతులను బ్రహ్మకుమారి సరోజిని, బీకే బబిత, బీకే రామన్, వరుణ్ తదితరులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అన్ని వర్గాల మేధావుల మద్దతును కూడగట్టుకునేలా బీజేపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. బీజేపీ రూపొందుతున్న మేనిఫెస్టో ఎలా ఉండాలి, సలహాలు సూచనలు స్వీకరించేలా డ్రాప్ బాక్స్ ను ఏర్పాటు చేసి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు. కంటోన్మెంట్ టివోలీ థియేటర్ వద్ద ఉన్న అక్షరా వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం బీజేపీ నాయకులు పిఎల్ శ్రీనివాస్ సారథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డ్రాప్ బాక్స్ల ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సలహాలు సూచనలు స్వీకరించి అందరికీ అనుకూలంగా ఉండేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుందని
లక్ష్మణ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓట్ల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కొరకు పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నోట్ల రద్దు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని ఆయన అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఓబీసీ మహిళా మోర్చా అధికార ప్రతినిధి అలేఖ్యలు పాల్గొన్నారు. ఎందుకంటే you have been witnessing for the last 10 years the performance of Modi ji government. We are here to debate, discuss. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా దీపక్ జాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున నిర్వహించారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సలవాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి క్రిస్టియన్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి దీపక్ జాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపక్ జాన్ ను సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. మోండా డివిజన్ సీనియర్ నాయకుడు మరియంతో పలువురు దీపక్ జాన్ ను కలిసి అభినందనలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులను మరియన్ కలిశారు. కంటోన్మెంట్ 7వ వార్డు న్యూ గాంధీనగర్ లో మంచినీటి పైప్లైన్ పనులు ప్రారంభమయ్యాయి. స్థానికంగా జరుగుతున్న పనులను వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ పరిశీలించారు. దివంగత ఎమ్మెల్యే లాస్యానంద సహకారంతో గత నెల స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు సీఓ మధుకర్ నాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీంతో మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించడం జరిగిందని తేజ్పాల్ తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆంతోనియమ్మ, సెల్వి, బుజ్జి, రజీనా, జోజీ, ఫిలమినా తదితరులు పాల్గొన్నారు. పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేసి మంచినీటి సరఫరాను అందించాలని కోరారు. లష్కర్ జిల్లా ఏర్పాటు కొరకు నేతల మద్దతును కూడగట్టుకుంటున్న లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు ముందుకు సాగుతున్నారు. రోజుకో ప్రతినిధిని కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో లష్కర్ జిల్లా ఏర్పాటు కొరకు పోరాటానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. లష్కర్ జిల్లా డిమాండ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బాలరాజ్, శైలేందర్, బాబురావు, సునీల్, సాగర్, అశోక్, అజీజ్, కృష్ణ తదితరులు పద్మారావును కలిసిన వారిలో ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.